తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, ఉదయ సాహితీ తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్ర భారతిలో ఒక చక్కని పుస్తకావిష్కరణ కార్యక్రమం. నిండు పేరోలగము అనేది ఆముక్తమాల్యద రాసిన సందర్భంలో, స్వారోచిష మనుసంభవం రాసిన అల్లసాని పెద్ద రాసిన సందర్భంలో భువన విజయాన్ని ప్రస్తుతిస్తూ చెప్పిన సందర్భం ఏంటంటే, నిండు పేరోలగమున స్వారోచిష మనుసంభవ పద్య పఠనం జరుగుతుందని ఒక విశేషం. ఆ నిండు పేరోలగము ఇప్పుడు మౌనశ్రీ పేరోలగముగా మారిన సందర్భాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. నిండు పేరోలగం అంటే నిండైన సభ, అంటే విత్ ఫుల్ ఆఫ్ ద పీపుల్ విత్ గ్రేట్ అంబిషన్స్. సో అలాంటి ఒక చక్కని సభ, నిండైన సభ, మౌనశ్రీ పైన ప్రేమతో వచ్చిన వాళ్ళందరితో కూడిన ఒక ఆత్మీయమైన సభ. ఈ సభకి అధ్యక్షత వహిస్తున్న డాక్టర్ సుద్దాల అశోక్ తేజ గారు తెలంగాణ జాతి అనే కాకుండా తెలుగు జాతి మొత్తం గర్వించదగినటువంటి అత్యంత అద్భుతమైన సినీ గీత రచయిత, కావ్యకర్త, మహోన్నత మానవతామూర్తి. వారికి మనందరి కర్తవ్యాల మధ్య ఒక్కసారి వివాహం తెలియాలి. అలాగే ఈ కార్యక్రమానికి అంటే ఈ మంటల స్నానం అనే పుస్తకావిష్కరణ, కావ్య ఆవిష్కరణ, కవితల సంకలన ఆవిష్కరణకి ముఖ్య అతిథిగా రావడమే కాకుండా దీన్ని ఆవిష్కరించిన పెద్దలు, తెలుగు నేల మీది నుంచి నెక్స్ట్ జ్ఞానపీఠ అవార్డు ఎవరికైనా వస్తుంది, దానికి తగిన అర్హత ఎవరికైనా ఉందంటే ఆ అర్హత, దానికి తగిన నిబద్ధత ఉన్న అద్భుతమైన సీనియర్ మోస్ట్ కవి డాక్టర్ ఎన్ గోపి గారు. అక్కడ మీరు ఆ మెట్ల మీద బహుశా చూసే ఉంటారు. భారతదేశం మొత్తం మీద ఈవెన్ కేంద్ర సాహిత్య అకాడమీ దగ్గర కూడా, ఈవెన్ రవీంద్ర భవన్ ఢిల్లీలో ఉండే కేంద్ర సాహిత్య అకాడమీ కానీ, 29 రాష్ట్రాలలో ఉండే సాహిత్య అకాడమీ ఆఫీసుల్లో కానీ లేని ఒక అత్యంత అద్భుతమైన చిత్తరువు, వర్ణ చిత్తరువు ఇక్కడ మీకు మెట్ల దగ్గర కనిపిస్తుంది. మొత్తం 1964 నుంచి జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు ఎవరెవరైతున్నారో అన్ని భాషలకు సంబంధించిన మహనీయులు, ఆశాపూర్ణదేవి దగ్గర నుంచి మొదలుకొని అచ్యుతానందన్ వరకు ఉండే అందరి యొక్క ముఖ చిత్రాలతో కూడిన ఒక అద్భుతమైన కొలాజ్ అక్కడ మీకు ఆ మెట్ల దగ్గర కనిపిస్తుంది. ఇట్స్ ఎ ట్రిబ్యూట్ టు ది లెటర్స్ ఆఫ్ ఇండియా, సో ద వర్డ్స్ ఆఫ్ ఇండియా, ద లిటరేచర్ ఆఫ్ ఇండియా. సో అలాంటి ఒక ఆ దాంట్లోకి ఎవరి చిత్రమైనా తెలుగు నేల మీద నుంచి వస్తుందంటే అది ఖచ్చితంగా ఎన్ గోపి గారు. అలాగే పద్మశ్రీ పురస్కారానికి కూడా మేము చాలాసార్లు రికమెండ్ చేయడం జరిగింది ప్రభుత్వ పక్షాన. అంటే అది కూడా దానికి కూడా అర్హత కలిగినటువంటి అద్భుతమైన వ్యక్తి గోపి గారు. వారి ముఖ్య అతిథిగా రావడం, గ్రంథావిష్కరణ చేయడం సంతోషంగా భావిస్తున్నా. అలాగే గౌరవ అతిథిగా దాస్యం సేనాధిపతి గారు, అలాగే ఆత్మీయ అతిథిగా వైస దేవదాస్ గారు, డేటనిజం పత్రిక సంపాదకులు, పుస్తక పరిచయం చేసిన ప్రముఖ కవయిత్రి, కార్టూనిస్టు, రచయిత్రి నెల్లుట్ల రమాదేవి గారు, అలాగే కృతి స్వీకర్త, ఈరోజు ఈ కృతిని అంకితాన్ని స్వీకరించిన శ్రీనివాసరాజు గారు, అలాగే తమ్ముడు సూరి, ఇంకా మిగతా చాలా మంది ఉన్నారు. అందరూ సాహితీవేత్తలు. వారందరికీ తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన అక్షరాంజలి, నమస్సుమాంజలి. మౌనశ్రీ మంటల స్నానం చేయాల్సిన అవసరమే. అరే అందరూ ఏమన్నారు, ఏదో నీళ్లతో స్నానం చేస్తాడు. శివుడు అంతటి వాడు కూడా అభిషేక ప్రియుడు, జలాభిషేకం చేసుకుంటాడు, జల స్నానం చేస్తాడు. ఇక్కడ జలగీతం రాసిన అద్భుతమైన కవి ఇక్కడే ఉన్నాడు. జలదృశ్యం అనే పేరుతో అద్భుతమైన ఒక వేదికని క్రియేట్ చేసిన కొండా లక్ష్మణ్ బాబూజీ గారు కూడా గతంలో ఉన్నారు, మహనీయుగా. సో ఇలాంటి అంటే అభిషేకం కానీ స్నానం కానీ దేంతో చేస్తామంటే మనకున్న పరిధిలో, మనకు తెలిసిన మానవ జాతి పరిణామ క్రమంలో మనకు తెలిసింది ఏంటంటే నీళ్ళతోనే అభిషేకం చేస్తారు, అంతే, నీళ్ళతో స్నానం చేస్తారు. కానీ ఇక్కడ మంటలతో స్నానం చేశారు. ఇక్కడనే కవిత్వం ఉంది. అసలు టైటిల్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ మెటఫారికల్ ఎక్స్ప్రెషన్. నాకు ఎప్పుడైతే పుస్తకం పంపించాడో నేను మౌనాన్ని ప్రేమగతాలని మౌనాన్ని పిలుచుకుంటాను. మా వరంగల్ వాడు, అలాగే అక్షరాన్ని ప్రేమిస్తున్నవాడు, మన సాహితీ కుటుంబానికి చెందినవాడు. అటువైపున ఒకవైపు అయితే మరొక వైపున నాకు చాలా నుంచి ఆత్మీయ సోదరుడు. అందుకని అని మౌనానే పిలుచుకుంటా. సో అలాంటి మౌన మంటల స్నానం చేయాల్సిన అవసరం ఏంటంటే నాకు పెద్ద ప్రశ్న, నాకు పుస్తకం వచ్చినప్పటి నుంచి. ఎందుకంటే దాన్ని చూసాం, అంటే ఇంతకుముందు మనం చూసాం
చాలా అద్భుతంగా రాశాడు. అంటే మంచిగా మనకు మౌనశ్రీ మల్లికట్టే చాలా పాపులర్ గా తెలిసింది ఏంటంటే టీవీ సీరియళ్ళకి సినిమాలకి అద్భుతంగా పాటలు రాస్తాడు. అండ్ స్పాంటేనియస్ గా రాస్తాడు, స్పీడ్ గా రాస్తాడు, కన్విన్సింగ్ గా రాస్తాడు. ఇది మనకు తెలిసిన అదొకటి. ఇంకొక వైపున ఫేస్బుక్ లో చక్కని చమక్కులతో, చురుకులతో, చమత్కారాలతో, మంచి వాక్య నిర్మాణంతో కవితలు రాస్తాడు. ముఖ్యంగా పాపం ఏమనుకోకపోతే పాపం వాళ్ళ ఆవిడ మీద ఎక్కువగా రాస్తుంటాడు ఫేస్బుక్ లో మాత్రం వాళ్ళ ఆవిడ పాపం మంచిగా ఆయన భరిస్తున్నందుకు నిజంగా ఇప్పుడు ఈ విజయం, ఈ మంటల స్నానంలో సగభాగం మాత్రం ఖచ్చితంగా వారి అర్థాంగికే, దానికి ఖచ్చితంగా అందుకే వారి అర్థాంగికి ఒకసారి మన అందరి కర్మాల మధ్య ఆశించారు. అయితే నాకు అదే ఆశ్చర్యం అనిపించింది. ఎప్పుడు అక్షర స్నానం చేసే మౌన, ఎప్పుడు నిరంతరం సాహితీ స్నానం చేసే మౌన మంటల స్నానం వరకు ఎందుకు వచ్చారు? అక్కడ మొదలైనప్పుడు చూసేసరికి ఏమిటంటే నాన్న గురించి కరెక్టే కదా, నిజం, ఖచ్చితంగా అంతే. నాన్న గురించి ఉంది, చెట్టు గురించి ఉంది, మట్టి గురించి ఉంది, పుట్ట గురించి ఉంది, ప్రకృతి గురించి ఉంది, స్త్రీల గురించి ఉంది. దాంట్లో మొత్తం ఆ కవితలో దాదాపు 60-70 కవితల్లో దాంట్లో ఉన్న సారాంశం, కవిత వస్తువు అంతా కూడా మన చుట్టూ పరివేష్టించి ఉన్న ప్రముఖమైన జీవ క్రియల్లో మనకు తోడుగా నిలబడగలిగిన అత్యంత అద్భుతమైన చరాచర సృష్టి గురించే ఉద్దారంట. అన్నప్పుడు ఇది కదా, ఒక పంచభూతాలలో అగ్ని అనేది అద్భుతమైన ఒక ఎలిమెంట్. 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. 5 ఎలిమెంట్స్ లో ద గ్రేటెస్ట్ ఎలిమెంట్ అండ్ ద టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది 5 ఎలిమెంట్స్ ఈస్ ఫైర్. మనకు ఎందుకంటే మిగతావన్నీ దాంట్లోకి సమిళనం అయిపోతాయి, కానీ అగ్ని మాత్రమే దహిస్తుంది. అగ్ని మాత్రమే అసలు నీరు శూన్యం చేసేస్తుంది. నీళ్ళల్లో ఉన్న మళ్ళీ మన అస్తిత్వం మనకే ఉంటుంది. నువ్వు ఎన్నిసార్లు నీళ్లు పోసుకున్నా నీ అస్తిత్వం నీకే ఉంటుంది. అంతే, నువ్వేం మారవు. అట్లే మనిషి అట్లే ఉంటుంది. ఎన్నిసార్లు నువ్వు ఇప్పుడు మన మహాకుంభం జరిగింది, ఎన్నిసార్లు మునిగినా మన పాపాలు దీపాలు మనకు తెలియదు, కానీ మళ్ళీ అట్లనే ఉంటాడు. ఏ మాత్రం చెక్కు చెదరడు. గతే మానవుడు అట్లే ఉంటాడు. ఆకాశంలోకి ఎన్నిసార్లు పోలేదు మనం ఏరోప్లేన్ లో, పైన మనం అట్లనే ఉన్నాం. ఏ మాత్రం మారదు ఆకాశం. భూమి మీద మనం పుట్టినప్పటి నుంచి అంబాడేప్పటి నుంచి భూమి మీదనే నడుస్తున్నాం కదా, ఏ మాత్రమైనా మారినవా? కనీసం ఎత్తన తగ్గినవా? ఇంతగానం తిరుగుతాను అడిగినవా మనం? కనీసం అడగాలి కదా. మనం పని చేస్తున్న కొద్దీ అడుగుతాం కదా. ఒక వస్తువు, ఒక లోహం యొక్క ప్రధాన లక్షణం ఏంటి? అడుగుతుంది. మరి అడిగినవా? అదే 5 ఫీట్ 4 ఇంచులు అంటే 5 ఫీట్ 4 ఇంచులు ఉన్నంత వరకు అట్లనే ఉన్నాం, ఇక ఏం మారలే కదా. అంటే భూమి మీద కానీ, ఆకాశంలో కానీ, నీటిలో కానీ. ఇంకొకటి గాలిని పీల్చుకుంటున్నాం, గాలితో సావాసం చేస్తున్నాం, గాలితో పాటు కొనసాగుతున్నాం. అయినా మనం ఏమైనా మారినాం? మన రూపురేఖ లావణ్యాలు కానీ, మన భౌతిక రసాయనిక ధర్మాలు కానీ, మన మానసిక ధర్మాలు కానీ ఏమైనా మారినాయా? ఏమీ మారలేదు. పంచభూతాలలో 4 భూతాలు చేయలేని ఒక అద్భుతాన్ని చేయగలిగింది ఒక అగ్ని మాత్రమే. నిన్ను మొత్తం శూన్యం చేసి పారేస్తుంది. అది లోహంగా నువ్వు ఎంత పెద్ద కానీ 3000 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకైనా పర్లేదు, కానీ నిన్ను మొత్తం కరిగించి అరిగించి నీ అస్తిత్వాన్ని మొత్తం శూన్యం చేసి నీవంటూ లేని ఒక పదార్థంలోకి తీసుకెళ్తాడు. ఇది కదా మంటల స్నానం యొక్క ఘనత. అందుకే మంటల స్నానం నాకు అదే టైటిల్ ఇట్ సెల్ఫ్ ఇట్లా మొత్తం ఇట్లా వణికించింది అనమాట. అది అంటే దాంట్లో ఉండే డెప్త్, అది ఒక ఫిలాసాఫికల్ డెప్త్. అది అదేదో ఉత్తగా తను ఎట్లా పెట్టుకున్నాడో నాకు తెలియదు. బట్ వెన్ ఐ థాట్ దట్ వర్డ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ క్రియేటెడ్ రిపిల్స్ ఇన్ ద థాట్ ప్రాసెస్ ఆఫ్ మై మైండ్. అంటే అంత అద్భుతంగా, అంత లోతుల్లోకి వెళ్ళి ఆలోచించి అన్వేషించి దాని తాలూకు అనుభూతిని మనందరికీ అక్షరాలుగా అందించే ప్రయత్నం చేసిన మన కాలపు మంచి కవి, అనుభూతి కవి, అనుభవాన్ని అక్షరాల్లోకి ట్రాన్స్లేట్ చేయగలిగిన అత్యంత అద్భుతమైన అనువాదం అంటే భాష నుంచి అనువాదకుడు కాదు, అనుభూతిని అక్షరాల్లోకి మార్చడం కూడా అనువాదమే. ఎందుకంటే అది కాదు, అనుభవాన్ని కంప్లీట్ గా చెప్పడం అనేది ఎట్టి పచ్చలు సాధ్యం కాదు. భాష ఎప్పుడైనా హ్యాండిక్యాపే, భాష ఎప్పుడైనా సంపూర్ణత కాదు. మనకు ఉండే ఇన్ని భావాలని ఎంతో ప్రయత్నం చేస్తాం మనం, అంతే. కవి చేసే ప్రయత్నం ఏంటంటే తన లోపల ముప్పిరి కొంటున్న భావాలన్నింటినీ అక్షరీకరించి చిత్రీకబట్టి వాటికి ఒక రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. జస్ట్ లైక్ అది తారా జమీన్ పర్ సినిమాలో దక్షిణ సఫరీ చుట్టి ఇలా వస్తాయి కదా, ఏబిసిడీలు అన్ని
సైన్ టీటా కాస్ టీటా మ్యాథమెటిక్స్ అంతా ఇట్లా బ్రెయిన్ లో తిరిగినట్టుగా అంత వెల్లువలాగా వస్తున్నటువంటి ఆ భావాల పరంపరని, భావాల వ్యూహని, ఆలోచనల సమూహాలని వాటన్నిటినీ అక్షరీకరించి అక్షరంలోకి ఒదిగించే ప్రయత్నం చేస్తాడు కవి. అక్కడ ఆ విషయంలో భాష ఫెయిల్యూరే. ఎంతైనా కూడా ఇంకేదో ఉంటుంది. ఇప్పుడు నాకు ఇష్టం అలాంటి మంటల స్థానం, ఇప్పుడు మంటల స్థానం అనే ఒక్క వాక్యంలో, ఒక్క పదంలో, ఇది జట పదం, ఈ జట పదంలో ఎంత డెప్త్ ఫిలాసఫీ ఉంది. అలాంటి ఒక ఫిలాసాఫికల్ ప్రాసెస్ ని కవిత్వంలో పొదిగించిన వాడు మౌనశ్రీ మలిక్. అలాంటి మౌనశ్రీ మలిక్ పుస్తకం ఈ రోజు ఈ వేదిక మీద ఇక్కడ ఇంతమంది ఆత్మీయ సమక్షంలో ఆవిష్కరించబడిన సంతోషంగా భావిస్తూ దీనికి నేను కూడా అంటే దీంట్లో భాగస్వామ్యం అయ్యే అవకాశం నాకు లభించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక్కసారి మౌన అండ్ మౌన వారి శ్రీమతికి ఇద్దరికి కలిపి మనందరి కరతార్థాల మధ్య వారిద్దరికి వారి భావార్థానికి సంశ్లిష్టం వాగర్థ ప్రతిపత్తి అనేట్లయితే కాళిదాస విరచితమైన వ్యవస్థ ఉందో అట్లనే వాళ్ళిద్దరు భావార్థాలు కనుక మౌనశ్రీ యొక్క ప్రతి అక్షరంలో మౌనంగా కనిపించని ఒక ధ్వని ఎవరంటే వారి అర్థాంశం. సో వారికి కూడా ధన్యవాదాలు. మౌన నీకు దండాలు.